రేపు ఫ్యూచర్లో చాలా ప్రమాదకరమైనటువంటి ఒక వార్త కనబడతా ఉన్నది. ఏఐకి సొంత తెలివట, తనకు తానుగా మెరుగవుతుంది, మన కంట్రోల్లో లేకుండా పోవచ్చు అని ఆంథ్రోపిక్ చెప్తున్నాడు. ఏఐ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్తో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. అందుకే అడ్వాన్స్డ్ ఏఐ అభివృద్ధిని తాత్కాలికంగా ఆపేయాలి. ఏఐ కంపెనీలు ప్రభుత్వాలు కలిసి రావాలని పిలుపునిస్తే మరో 4 ఏళ్లలో 3% కరెంటు ఏఐకే పోతుందట. మనుషులంతా తాగే నీళ్ల కంటే ఎక్కువే వాడనున్న ఏఐ డేటా సెంటర్లు. యుఎన్ఓ తాజా నివేదిక హెచ్చరిక. ఏఐ వ్యవస్థల ఎఫిషియన్సీ పెరిగినా వనరుల వాడకం మరింత పెరగొచ్చు. కరెంటు, నీటి డిమాండ్ ఉద్గారాలు విపరీతంగా పెరుగుతాయని ఆందోళన. సో మనుషులంతా తాగే నీళ్ళ కంటే ఎక్కువే తాగుతుందట ఏఐ. ఇక ఫ్యూచర్లో అదే సొంతంగా ఆలోచిస్తుందట. మంచేంది చెడేంది, ఇది చేస్తే కరెక్టా కాదా తప్ప అనేది మొత్తం అదే ఆలోచిస్తుందట. ఇక మరి మనిషితో పని ఉంటుందిగా. సో అంటే మనిషి తెలివిని సైతం కూడా ఇది బీట్ చేసేటువంటి అవకాశం ఉంటుందట. మరో 4 ఏళ్లలో 3% కరెంటు వాడేటువంటి 3% కరెంటు ఏఐలకే వాడాలట. ఏఐ వాడుతుందట. సో కొంత ఆందోళనకరమైనటువంటి వార్తే ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ తనకు తాను మరింత మెరుగ్గా నిర్మించుకోవడం ప్రారంభించి తన తదుపరి తరం రూపాన్ని సృష్టించగలదని అమెరికన్ ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ వెల్లడించింది. ఏఐ పూర్తి స్థాయిలో స్వీయ పెరుగుదల సామర్థ్యాన్ని పొందితే గనక అది మానవుల నియంత్రణలో లేకుండా పోతుందని హెచ్చరించింది. ఇలా ఏఐ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ జరిగితే అనేక ప్రయోజనాలతో పాటు ప్రమాదాలు కూడా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేసింది. మానవ జోక్యం లేకుండా ఏఐ తనను తాను మెరుగుపరచుకోగలిగే రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ హద్దులు మీరకుండా ఉండాలంటే అడ్వాన్స్డ్ ఏఐ అభివృద్ధిని తాత్కాలికంగా నిలిపివేయడానికి అన్ని ఏఐ కంపెనీలు ప్రభుత్వాలు కలిసి రావాలని ఆంథ్రోపిక్ పిలుపునిచ్చింది. తాము ఏఐ అభివృద్ధి పనులను రోజు రోజుకు ఏఐ వ్యవస్థలకే ఎక్కువగా అప్పగిస్తున్నామని, తగినంత కంప్యూటర్ శక్తి ఉంటే ఇది భవిష్యత్తులో ఒక ఏఐ వ్యవస్థ పూర్తిగా స్వీయ ప్రతిపత్తిలో తన తదుపరి రూపాన్ని సొంతంగా డిజైన్ చేసి అభివృద్ధి చేయగల స్థితికి దారితీసే అవకాశాలు ఉన్నాయని ఆ కంపెనీ తెలిపింది. అంటే ఇప్పుడు మనం ఒక డిజైన్ ఏదైతే మానవులు చేస్తూ ఉంటారో ఆ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి అది ఇక మానవులు చేయాల్సినటువంటి అవసరం లేదు. తనకు తానే ఏ సమయంలో ఎట్లా కావాలి అనేది తనకు తానే ఆలోచించి సొంతంగా నిర్ణయం తీసుకున్నటువంటి ఒక శక్తి రాబోతూ ఉన్నదట. ఏ కంపెనీలో భిన్నంగా ఉండే ఆంథ్రోపిక్ తరచుగా కృత్రిమ మీద వేగవంతమైన అభివృద్ధి వల్ల కలిగే నష్టాల గురించి హెచ్చరిస్తుంది. సాంకేతిక పోకడలను బట్టి చూస్తే రాబోయే సంవత్సరాల్లోనే ఏఐ వ్యవస్థలు మరింత సామర్థ్యంగా మారబోతున్నాయని ఆ కంపెనీ తన తాజా నివేదికలో పేర్కొంది. తనను తాను నిర్మించుకోగల ఏఐ అనేది సాంకేతిక చరిత్రలో ఒక ప్రధానమైన అభివృద్ధి అవుతుంది. అయినప్పటికీ ఏఐ వ్యవస్థలు తమ తదుపరి రూపాలను పూర్తిగా తామే నిర్మించుకోగలిగితే మనం వాటిని సురక్షితంగా ఉంచే విధానాలు, వాటిని పర్యవేక్షించే పద్ధతులు, వాటి ప్రవర్తనను మలిచే విధానాలు అన్నీ చాలా ముఖ్యమైనవిగా మారుతాయని హెచ్చరించడం జరిగింది. పాజ్ చేసేందుకు కూడా వీలవుతుందా? ఏఐ రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ను ఆపడం కోసం అడ్వాన్స్డ్ ఏఐ అభివృద్ధికి తాత్కాలిక విరామం ఇవ్వాలన్న ఆంథ్రోపిక్ వాదనలపై ఏఐ నిపుణుల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తు ఏఐ వ్యవస్థలను నడిపించే కోడ్ను ఏఐ ఎక్కువగా రాస్తున్నందున సామర్థ్యాన్ని నిర్మించడం నుంచి దానిని పాలించడం వైపు ఏఐ పనితీరు మెరుగవుతుందని ఫ్యూచర్ షిఫ్ట్ ల్యాబ్స్ కో ఫౌండర్ సాగర్ విస్టోయ్ నొక్కి చెప్పారు. ఏఐ స్వీయ మెరుగుదల ఆవిష్కరణ గణనీయంగా వేగవంతంగా చేయగలదు, కానీ ఇది పర్యవేక్షణ, భద్రత, జవాబుదారీతనం వంటి ముఖ్యమైన ప్రశ్నలను కూడా లేవనెత్తుతుంది. మరింత సామర్థ్యంగా మారుతున్న ఈ ఏఐ వ్యవస్థలను మానవ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడమే అసలైనటువంటి పరీక్ష అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇది బహుశా అన్నిటికంటే కష్టమైన పని కావచ్చునని ఏఐ ఇన్యూర్ సిటీఓ డాక్టర్ శ్రీనివాస్ పద్మనాభిని చెప్పారు. సిద్ధాంతపరంగా భాగంగానే అనిపిస్తుంది, కానీ ఆచరణలో కష్టం. తాత్కాలికంగా నిలిపివేయడానికి పునాది వంటి మోడల్స్ నిర్మించే వారందరినీ ఒప్పించడం చాలా కష్టం. ఎందుకంటే వెనుకబడిపోతామనే ఒత్తిడిని ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారు అని ఆయన అన్నారు. మరోవైపు ఏఐ తనకు తానుగా నిర్మించుకొని కంట్రోల్ తప్పిపోయేంత భయంకరమైన పరిస్థితి వచ్చే అవకాశాలు లేవని కూడా పలువురు ఏఐ ఎక్స్పర్ట్లు భావిస్తున్నారు. షార్టీ హిల్స్ ఏఐ కో-ఫౌండర్ ప్రెసిడెంట్ పవన్ ప్రభాత్ మాట్లాడుతూ, ఇది ద మ్యాట్రిక్స్ లేదా టెర్మినెంట్ వంటి పరిస్థితికి దారితీస్తుందని నేను భయపడడం లేదు. ఎందుకంటే ఏఐ తన ఉనికిని ముప్పు తెచ్చి పెడితే మానవులు ఎప్పుడైనా ప్లగ్ను పీకేయగలరు అని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మొత్తంగా ఏఐ రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కు తాత్కాలికంగా అడ్డుకట్ట వేయడం ఎలా అన్న దానిపై పూర్తిస్థాయి అధ్యయనం చేసేందుకు ఆంథ్రోపిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిద్ధమవుతున్నట్లు చెప్తున్నారు.
ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత చూడండి చాలా సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ జాబులన్నీ కూడా మొత్తం సర్వనాశనం అయిపోయింది. చాలా చాలా కంపెనీలు అంతా కూడా సాఫ్ట్వేర్ రంగం పైన పెద్ద ఎత్తున చాలా ప్రభావం పడ్డది. చాలా ఉద్యోగాలు పోయినాయి. 100 మంది చేసేటువంటి పని ఒక ఏఐ మాత్రమే చేసి పెడతా ఉన్నది. ఈ హోటల్లో కూడా చాలామంది సర్వేలు చేసేటువంటి పని ఏఐ చేసి పెడతా ఉన్నది. అంటే ఆ కస్టమర్ల దగ్గరికి నేరుగా హోటల్లో కూర్చున్నటువంటి వాళ్ళ దగ్గరికి ఇదే పోయి సప్లై చేస్తూ ఉన్నది. ఆర్డర్స్ తీసుకుంటా ఉన్నది, సప్లై చేస్తూ ఉన్నది. అంటే ఈ ఒక రంగమే కాదు, ఉన్నటువంటి టెక్నికల్గా ఇప్పుడు ఎడిటింగ్ రంగం ఉందనుకోండి, అది మొత్తం దాని పరిధిలోకి వెళ్ళిపోయింది. ఏఐ తోటి చేస్తూ ఉన్నది. ఇప్పుడు ఒక థంబ్నెయిల్ చేయాలనుకున్నట్టయితే ఉంటే ఒక వ్యక్తి ఒక 10-15 నిమిషాల్లో ఒక థంబ్నెయిల్ చేసేటోడు, కానీ ఏఐకి వితిన్ సెకండ్లలో ఇచ్చేస్తుంది. చాలా అద్భుతంగా ఇస్తూ ఉన్నది. అంటే కొన్ని వాటిలలో చాలా అది బాగా పనిచేస్తూ ఉన్నది. ఇక ఫోటోలు ఆ వీడియోలకు సంబంధించినటువంటిది కూడా మొత్తం ఏఐ చూసుకుంటా ఉన్నది. అద్భుతమైనటువంటి ఫోటోలని నువ్వు ఎట్లయినా ఉండని ఫోటో అంటే మొత్తం అన్ని రంగాలపైన మ్యాక్సిమం ఏఐ ప్రభావం అయితే చాలా పడ్డది. మరో 4 ఏళ్లలో 3% కరెంటు ఏఐకే పోతుందట. మనుషులంతా తాగే నీళ్ల కంటే ఎక్కువే వాడనున్న డేటా సెంటర్లు. ప్రపంచమంతా వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో త్వరలో కరెంటు, నీటి డిమాండ్ విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక హెచ్చరించింది. వచ్చే 4 ఏళ్లలోనే అంటే 2030 నాటికల్లా ప్రపంచ విద్యుత్ వినియోగంలో దాదాపు 3% ఏఐ వ్యవస్థలకి ఖర్చు కావచ్చని, ఏటా భూమిపై మనుషులంతా తాగే నీళ్ల కంటే ఎక్కువ నీళ్లే ఏఐ డేటా సెంటర్లకు అవసరం కావచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. డేటా సెంటర్లతో విద్యుత్, నీటి వినియోగం పెరుగుతుందన్న ఆందోళనను తోసిపుచ్చడం కోసం ఏఐ మోడల్స్ భవిష్యత్తులో మెరుగైన, మరింత సమర్థవంతంగా మారడం వల్ల వాటికి తక్కువ వనరులు అవసరమవుతాయని తరచూ విశ్లేషణలు వస్తుంటాయి. కానీ విద్యుత్తు, నీటి వినియోగ సామర్థ్యం ఎంత మెరుగుపడితే అంత వనరుల వినియోగం పెరుగుతుందని ఐక్యరాజ్య సమితి తన నివేదికలో స్పష్టం చేసింది. ఏఐతో ప్రపంచవ్యాప్తంగా అవసరమయ్యే పర్యావరణ ఖర్చులను లెక్కించి ఈ నివేదికలో వివరించింది. ఈ లెక్కల ప్రకారం 2030 నాటికి ఏఐ విద్యుత్ వినియోగం రెట్టింపై ప్రపంచ విద్యుత్తులో 3% వినియోగించుకోవచ్చని, కూలింగ్ కోసం ప్రపంచ జనాభా వార్షిక తాగునీటి అవసరాల కంటే ఎక్కువ నీటిని హరించవచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. ఇక టెక్నాలజీ మెరుగై పెరగనున్నటువంటి వినియోగం, సాంకేతిక పెరుగుదల ఒక వనరు సామర్థ్యాన్ని పెంచినప్పుడు ఆ వనరు మొత్తం వినియోగం తగ్గడానికి బదులుగా పెరగడానికి దారితీస్తుందని అంచనా వేసే జోక్స్ ఫోర్డెక్స్ అనే ఆర్థిక సూత్రాన్ని ఏఐ వినియోగం అనుసరిస్తుందని కూడా ఇది స్పష్టం చేసింది. ఏఐ మోడల్స్ చౌకగా మరింత ఆకర్షణీయంగా మారుతున్నందున ఇది కొత్త వినియోగాలను, అధిక పరిణామంలో వినియోగాన్ని ప్రోత్సహిస్తుందని, సామర్థ్య పురోగతి వల్ల వచ్చే ఎలాంటి పొదుపునైనా క్షీణింపజేస్తుందని, బహుశా తుడిచిపెట్టేస్తుందని అభిప్రాయపడ్డదట. సో ఏఐతో దేశాల మధ్య డిజిటల్ విభజన 2030 నాటికి విద్యుత్ వినియోగం రెట్టింపైనట్లయితే దానికి సంబంధించిన కార్బన్ ఫుట్ ప్రింట్ను భర్తీ చేయడానికి 10 ఏళ్లలో 6.7 బిలియన్ల కొత్త చెట్లు అవసరం అవుతాయి. డేటా సెంటర్లకు 9.3 ట్రిలియన్ లీటర్ల నీరు, మెక్సికో సిటీ పరిణామానికి దాదాపు 10 రెట్లు ఉన్న భూమి కూడా అవసరమవుతాయి. వనరుల వినియోగానికి అధికంగా కేవలం 32 దేశాలు మాత్రమే ఏఐ నిర్దిష్ట క్లౌడ్ మౌలిక సదుపాయాలను కలిగి ఉండడం, ఆ సామర్థ్యంలో 90% అమెరికా, చైనాలో కేంద్రీకృతమై ఉండడంతో ఏఐ విజృంభణ మధ్యలో ఉన్న నిర్మాణంపై అసమానతను కూడా ఈ నివేదిక నొక్కి చెప్పింది. ఏఐ వ్యవస్థలను నిర్మించి నియంత్రించే దేశాలకు, వాటిని వినియోగించే దేశాలకు మధ్య పెరుగుతున్న డిజిటల్ విభజన గురించి కూడా ఇది హెచ్చరిస్తూ ఉన్నది. సరే, మొత్తానికైతే ఒక పక్కన ఫ్యూచర్లో ఏఐకి చాలా కరెంట్ అవసరం ఉంటుంది, నీళ్లు కూడా చాలా అవసరం ఉంటాయి, దాంతోపాటు మానవ మనుగడకి సైతం కూడా ప్రమాదం ఉంటుందన్నటువంటి ఒక హెచ్చరిక కూడా స్పష్టంగా కనబడతా ఉన్నది. దాన్ని నియంత్రించగలిగేటువంటి సామర్థ్యం లేనట్లయితే భవిష్యత్తులో తనకు తాను సొంత తెలివితోటి పనిచేసేటువంటి ఆవశ్యకత ఉంటుంది. అంతేకాకుండా అది ఏం చేస్తుందో తెలియదు కదా, అది మిషనే, అది ఏం చేస్తుందో తెలియదు. మానవుల్ని పూర్తి స్థాయిలో మరి ఉద్యోగాల పైన కాదు, ప్రాణాలకు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రమాదం ఉంటుంది అనేది ఒక వార్త అయితే కనబడతా ఉన్నది.